జై సద్బ్రహ్మరాజ్ కి, శ్రీ షేక్ బుర్హానుద్దీన్ అయ్యగారికి, సభలో ఆశీలైనటువంటి అబ్బాసయ్య గారికి, మరి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి నిజానంద మెట్టుపల్లి సత్యనారాయణ గారికి, అందరి గురు స్వరూపులందరికీ కూడా ద్వాదశ నమస్కారములు. గురువే సర్వలోకానాం విషజేవరోగిణాం నిధియే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తివర బ్రహ్మణే నమః. గురుదేవం మహాదేవం పూర్ణబోధ విశారదం మమ గురు అచలానంద అపలాచార్య పానభృంగం సమరసానంద నరసింహార్య సద్గురుభ్యో నమో నమః. ఇది శివరామ దీక్షల సిద్ధాంతము, దక్షిణామూర్తి దగ్గర నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయము. కానీ మనకి ఆ యుగాలలో అది మరుగున పడేసి ఉన్నది. ఇది మన కలియుగం వచ్చేటప్పటికి శివరామదీక్షల వారు శ్రీధర వారిని చేరి ఈ సిద్ధాంతాన్ని ఎలాగైనా అందరికీ తెలియజేయాలని చెప్పి వారు బ్రాహ్మణులైనా సరే అన్నీ తెలుసుకొని సృష్టికి మూల కారణమైనటువంటి వస్తువు ఏదై ఉన్నదో అది నేనే ఉన్నానని తెలుసుకొని నేను నన్ను ఎట్లా విడవగలను అని పరిశోధిస్తూ పండరీపురంలో ఉన్నటువంటి శ్రీధర స్వాముల వారి దగ్గరికి వెళ్ళగా అక్కడ అచల సిద్ధాంతం నుంచి ఆ ఎరుకను విడిపించే సిద్ధాంతాన్ని తెలుసుకొని దాన్ని అందరి మానవులకి తెలియజేయాలని చెప్పి ఇది మన అందరికీ తెలియజేసినటువంటి మన గురువుల ద్వారా తెలుసుకున్నటువంటి సిద్ధాంతం అన్నమాట. మరి ఇది ఏంటి, అంత సృష్టి కూడా అసలు మాయ అని చెప్పారు. మాయ అనగా ఏంటంటే నాకు తెలియకుండా నాలో ప్రవేశించి నన్ను నడిపిస్తున్నది. కాబట్టి ఇదే పరమాత్మ అని, ఇదే ఈశ్వరుడని, ఇదే జీవుడని, ఇదే బ్రహ్మమని, ఇన్ని రకాలుగా అవతారాలు ఉన్నటువంటి సర్వదేవతా స్వరూపమైనటువంటి ఈ దేహము జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అన్నారు. మరి దేవతలందరూ ఉన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి దేవతలే గుడికి వెళ్ళవలసిన పని ఏంటి? ఇది అంతా కూడా గురువు దగ్గరికి వచ్చాక మనకు తెలిసింది కాబట్టి ఇది నాకు ఎందుకు తెలియదు, దేవతలకు ఎందుకు తెలియదు అంటే ఇది మాయ అని అన్నారు. ఇది మాయను విడిపించడానికి మన గురువుగారి చెంతన చేరం. ఇది ఎక్కడ సాంఖ్యంలోని తెలుపుతారు. 24 ఇంద్రియాలతో కూడుకున్నటువంటి జీవుడికి 25 ఆత్మ సత్తాన్ని ఇచ్చిందని. మరి ఈ ఆత్మ అనేటువంటి ఈశ్వరుడిగా కొలుస్తున్నాం. దేవుడు ఉంటేనే కానీ జీవుడు ఉన్నాడని చెప్పి జీవుడు దేవుడిని కొలవాలని చెప్పి సిద్ధాంతం ప్రతిపాదించి ఇది సనాతనంగా ఇది వస్తుంది. సనాతన సాంప్రదాయం ఏంటంటే ఎరుకుని విడిపించట సనాతన సాంప్రదాయం. ఇది అందరికీ తెలిసేది కాదు. ఎవరైతే అచల గురువుని చేరి వారి పాదసేవ శుశ్రూషను చేసి గురుముక్త విచారించినప్పుడే తానెవరు, నేనెవరు, మేనెవరు అని తెలిసి ఈ మూడింటిని విడవనాడమంటారు. ఈ మూడింటిని విడనాడడమే అచల పరిపూర్ణం. దీనికి ఏం చెప్తున్నారు సిద్ధాంతంలోని? మన భావదక్షిణుల వారు చెప్తారు. అంటే శివరామ దీక్షితులు అంతా కూడా నిరసన. దాన్ని అందరికీ తెలియదు కాబట్టి మన భద్రాద్రిరామ శతకంలోని పరశురామ నరసింహస్వామి వారు పద్యాల రూపంలో తీసుకొచ్చి ఎరుకునంతా వివరించి చివరి 10 కందార్థాలలో పద్యాల్లో ఎరుకుని విడిపించే లక్ష్యం చెప్తారు, పరిపూర్ణ బోధ. దానిని ఆ శిష్యుడు భాగవతకృష్ణ ప్రభుల వారు ఏం చేస్తారంటే 292 కందార్థాలుగా తీసుకొచ్చి అన్ని అధ్యాయాల్లోని చెప్పి ఎరుకుని ఎలాగా శిష్యుడు తెలుసుకోవాలి, దాన్ని ఎలా విడవాలని చెప్పి ఈ వినవలనని కనవలనని మనసందున కోరిక కలిగ మనుషుల వినిడి వినచేసది కనమగు ఈ బోధ విని కననొల్ల నాటి మనుజులు జనుడొచ్చిన త్రోవబట్టి తినమంటే పులి వల్లదని లోకులని వింటి. అంటే తినమంటే పులి వల్లదని లోకులని వింటి, వినవలని నోరాడక మనుజులు జనుడొచ్చిన త్రోవబట్టి. ఎప్పుడైతే గురువుగారు చెప్తున్నటువంటి బోధ వినాలి, కనాలి. అంటే వినేసి కనకుండా ఉన్నటువంటిది ఏంటంటే సిద్ధాంతాలు గ్రంథాలన్నీ కూడా రామాయణము కానీ మహాభారతము కానీ భగవద్గీత కానీ చదువుకుంటూ ఉంటారు, కానీ దాని లోపల అంతరార్థాలు తెలియవు. కానీ మన అచల సిద్ధాంతంలోకి వచ్చేటప్పటికి ప్రతి దానికి కూడా గురువుగారు తెలిసినా తెలియకపోయినా తెలుసుకున్నావా లేదని చెబుతూనే ఉంటారు. వినవలనని కనవలనని మనసందున కోరిక కలిగే మనుషులు వీడి. ఇప్పుడు మనసందున కోరిక కలిగే అందరూ వచ్చారు. ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుంది? 2 విధాలుగా ఉంటుంది. మనసు ఏదైతే చెప్తుందో దాన్ని చూస్తుంది, కానీ అది మంచా చెడా అనేది విచారణ చేయదు. ఎప్పుడైతే దాని లోపల ఇప్పుడు ఒక పండు ఉన్నది, ఆ పండుని చూస్తుంది, లోపల ఏదైనా పురుగు ఉందనుకో వద్దని అనేస్తుంది. అలాగా మనసు గురువు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఒకటి తెలియజేస్తారు. జీవుడు అనగా ఏంటి అంటే జీవుడు ఉన్నాడు అసలు అని తెలియజేసినప్పుడు ఇది ఆత్మశక్తితోనే
25తోనే ఈ 24 ఇంద్రియాలు మనుగడ సాధిస్తున్నాయి. అప్పుడు ఇది కాదని తెలియబడుతుంది మనసుకి. ఈ 25 ఆత్మ అయినటువంటిది, మరి ఆత్మ ఎప్పుడు కూడా శరీరంతో తాదాత్మ్యం చెందుతూ ఉంటే మరి తాను ఎప్పుడు తెలుసుకుంటుంది? ఈ ఆత్మ అప్పుడు గురువు దగ్గరికి వచ్చి నేను ఎవరినైనా తెలియజేసినప్పుడు ఈ ఆత్మ శివస్వరూపం అని చెప్పి, దీనికి బ్రహ్మస్వరూపం అయమాత్మ ప్రజ్ఞాన బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అని చెప్పి ఈ ఆత్మ బ్రహ్మస్వరూపం పొందినప్పుడు అది శుద్ధ బ్రహ్మగా అఖండ ఎరుకగా అని తెలియజేసినప్పుడు దాన్ని గురువు గారికి దక్షిణగా ఇవ్వమన్నారు. ఇది మరి ఎప్పుడు పడుతుంది? ఈ ఆత్మ ఈ మలినేరుకలోనే పడుతుంది. 24 ఇంద్రియాలు ఏం చేస్తుంది? కర్మలు, మన సంసారం చేసుకోవడం, పనులు చేసుకోవడము, దీనికి ఉపయోగిస్తున్నాం. పుట్టినలాగా అయితే పోయే వరకు. మరి ఇంతటి స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మనం దేనికి ఉపయోగించాలి? మనం వచ్చింది దేనికి? అందుకే 24 ఇంద్రియాల్లో కూడా నీవు లేవని చెప్తారు. ఆత్మము కూడా నీవు అంటే నీవని చెప్తారు, కానీ విడిపిస్తూ ఉంటారు. బ్రహ్మము కూడా నీవు కాదని చెప్పి విడిపిస్తారనమాట. దాని గురించే నేను అన్నీ తెలుసుకొని నేను లేకపోవడమే పరిపూర్ణ స్థితి అన్నమాట. అప్పుడు ఏమంటారు? అఖండ ఎరుకను గురుదక్షిణగా ఇచ్చేసాక లేనివాడు లేనట్టుగా ఉన్నావు కాబట్టి అలాగే ఉండని చెప్తారు. ఇవన్నీ కూడా మాయా సబలిత బ్రహ్మం కాబట్టి ఈ మాయ తనకు తానే వచ్చి తనకు తానే పోతుంది. మాయ తనవై మాయ తానై మాయ పనులను చేసు మురియుచు మాయ తన మర్మము కనగానే మాయమైపోవు జీవ అన్నారు. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సరే, అంటే వచ్చిన శిష్యులు గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటారు. దేవతలని పూజించుకొని ఉపవాసాలు చేసి మాలలు వేసి వచ్చినటువంటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్తూ చివరి దశకు వచ్చేటప్పటికి మాయ తనవై మాయ తానే మాయ పనులను చేసి మురిచి మాయ తన మర్మము కనగానే మాయమైపోవును జీవ. మరి ఈ మాయా స్వరూపం సాధనలన్నీ చేసిన జపతపాలు చేసిన మాయ ఇంకా చుట్టుకుంటుందే కానీ విడిపోదు. అలాంటి తత్వాన్ని గురువుగారు తెలియజేసి, అందుకే గురుసేవ ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. వినవలనని తినమంటే పులి వలదని లోకలని వింటే మనం చూసామా? ఇందాక చెప్పారు గురువుగారు. హంస అనగా పాలుని నీళ్ళని వేరు చేస్తుందని మనం చూడలేదు, చెప్పడమే కానీ. అట్లాగా ఆ హంస ఏంటంటే మనమే గురువు దగ్గరికి వచ్చేటప్పటికి లేని ఎరుకను లేకుండా చేసుకొని ఉన్న పరిపూర్ణాన్ని తెలుసుకోవడమే అది రాజహంస రాజయోగి ధర్మం అన్నమాట. ఇదంతా కూడా రాజయోగ ధర్మం. గృహస్థ ధర్మం నుంచి రాజయోగ ధర్మంకి వచ్చి రాజుకి ఎటువంటి యాచన అవసరం లేదు. అంత భయాన్ని వెడగొట్టి అభయాన్ని ప్రసాదించేటువంటి అచల సద్గురువులు అనమాట. ఇప్పుడు పులి ఆవు కనబడితే తినేస్తుంది కదా, ఏమంటారు? పులి తినమంటే ఇవి తినవల్లదు అంటే పులి ఆకలేసినప్పుడు తింటుందని చెప్తారు. కానీ ఆవుని కనబడినప్పుడు ఆవు ఏమిటి కథ చెప్తారు. ఈ మనం తల్లిదండ్రుల దగ్గర విన్న కథలన్నీ కూడా కథ కంచికి మనం ఇంటికి. కంచి అనగా ఈ శరీరానికి చెప్పినటువంటి కథలే కానీ మన స్వస్వరూపానికి చెప్పినటువంటి బ్రహ్మజ్ఞానం కాదు. అది తల్లి చెబుతూ ఉంటుంది, కానీ వింటూ ఉంటుంటారు. మరి ఆ పులి కబలిస్తే ఆవుల్ని ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నాం, ఆవుల్ని మేకలని కబలించి తినేస్తుంది. దాన్ని పట్టుకున్నారు. మరి ఇక్కడ కథ ఏం చెప్పింది? తినమంటే పులి వలదని లోకలని వింటి. ఇది దానికి పంచభక్ష పరమాణాలు పెడితే తిందంట. అది రక్తం మరిగినటువంటి ఆ పులి. ఇక్కడ మనము దేవతలకి ఆరాధనలకి అలవాటు పడినటువంటి వారు, మేకపోతులు కోసేవారు, మొక్కుబళ్ళు చెల్లించకపోతే ఎలాగని చెప్పే ఆ స్థితిలో ఉన్నటువంటి వారికి ఈ బ్రహ్మజ్ఞానం చెబుతూ ఉంటే పంచభక్షణాలు పరమాణాలు పెడతా ఉంటే వాళ్ళకి ఎక్కదంట. అంటే వీళ్ళని పులిలాగా భావించమన్నారు మన సిద్ధాంతంలో. మరి ఆ ఇదిలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఇక్కడ రాగలరా? చెప్పింది అర్థం చేసుకోగలరా? ఎందుకంటే వాళ్ళకి అలవాటు పడేవారు. పులి ఎలాగైతే రక్తానికి మరిగిందో వీళ్ళంతా కూడా ఆ రక్త తర్పణ చేస్తేనే కానీ శాంతించదని చెప్తారు. కానీ 2 విధాలుగా దాన్ని విడగొట్టి గురువుగారు నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదని చెప్పి నువ్వు గురువు దగ్గరే ఆశాంతము బోధ విని నిన్ను లేనివాడుగా మోక్షం అనగా ఏంటి? మోక్షమే బట్టబయలన్నారు. ఎరుకకి మోక్షం కావాలంటే బట్టబయలు, కానీ తను తాను కన్నా మోక్షం కాదన్నారు. ఆ పరమాత్మ స్వరూపమే మళ్ళీ జననాలకి మరణాలకి కారణం. అట్లాగా శివరామ దీక్షల సిద్ధాంతంలో ఏం చెప్తున్నారు? పరిపూర్ణము ఎరుక. పరిపూర్ణ మెరుక లెట్టివో గురుముఖమున రెంటిని లెస్సి బురితేరి గరికను సరిపుచ్చుకున్న మృషుని పరిశుద్ధపు బోధ ఇది పాటించి కనురా. శివరాముల పద్ధతి ఇదేరా. నరులు కొందరు పల్లికి ఎరుక అని మృంగి పరిపూర్ణమయ్యా మంచు ఎరుగాక చిడుటకి.
పాటించి కనరా శివరాముల పద్ధతి ఇదే. శివరామ పద్ధతి మా సిద్ధాంతం ఏంటంటే అచల సద్గురువులది పరిపూర్ణం ఎరుకలు తెలుసుకోమన్నారు. పరిపూర్ణం ఎలాంటిది? పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పొడి మెరుగుకన్ చట్టు వల్ల కదలకుండును బట్ట బయలిట్టి తిరిగి భావింపదగును ఎరుక లేక సేవింపదగును ఒట్టి ఆశల చేత పట్టుబడదూయి గుట్టు దేశిక నోట గట్టిగా తెలుసుక భావింపదగును ఎరుక లేక సేవింపదగును. పరిపూర్ణానికి చౌపట్టుకు లేవు, ఎరుకకే ఉన్నాయి, కానీ ఇదే చస్తుంది పుడుతుంది. అక్కడ గురువుగారు ఏం చెప్తారు? ఎరుక కూడా పుట్టలేదు చావలేదు అనే విషయాన్ని తీసుకొస్తారు. ఇవన్నీ కూడా గురువు దగ్గర ఆశాంతం వినాలి. ఏ క్షణానికి ఏం చెప్తారో తెలియదు. విన్నవన్నీ కూడా నిజమని కాదు, ఇంకా అతీతం ఉంటానే ఉంటుంది. వినే కొలది గురువుగారు ఆ వాక్యాలు చెప్తూ ఉంటారు. పుట్టడి గిట్టడి లేకను పుట్టి గిట్టేటి ఎరుక పోడి మెరుగును. ఎరుక ఇక్కడ ఉన్నది సస్తుంది పుడుతుందన్న సంగతి పరిపూర్ణానికి తెలియదు. కొన్ని మనకి ఎక్కడ అది ఇచ్చారు? సదాశిష్ట అవసరం గాఢ నిద్రలో ఈ సమస్త ప్రపంచం ఏదైపోతున్నా సరే, ఎంతమంది ఇంట్లో చావుతో ఉన్నా సరే, ఆ రోజు నిద్రపోతే గాఢ నిద్రలో ఏమైనా గుర్తొచ్చిందా? మేలుకుంటే ఇహ శోకండాలు పెడతారు, అంటే ప్రపంచం అంతా గుర్తు వస్తుంది, మొత్తం ఆలయం మొత్తం వచ్చేసింది. అలాంటి సదాశిష్టావసరం ఏమీ లేని స్థితి నీవు ఉన్నావు, తెలుసుకున్నావు కదా. పరిపూర్ణము కూడా దానికి సంబంధించింది అని చెప్తారు, కానీ సదాశిశుద్ధి మాత్రం పరిపూర్ణము కాదని చెప్తారు. మనకి పరిపూర్ణానికి ఎటువంటి ఉదాహరణ లేవు, దానికి సాటైనది ఏది కూడా లేదు. ఏం చెప్తారు అప్పుడు? ఒట్టి ఆశల చేత పట్టుబడదు గుట్టు దేశకినోడు గట్టిగా తెలుసుకు భావింపదగను. అంటే అది ఎరుకనైతే చూపిస్తారు, కానీ దృశ్య ప్రపంచము దృశ్యము కానటువంటి పరిపూర్ణాన్ని ఎలా చూపించగలరు అంటే భావించుకోమన్నారు. నీవు ఎలాగున్నావు? సదాశిష్ట అవస్థలో ఎరుక లేకుండా ఉన్నావు కదా. ఆ భావనలో నిన్ను ఉన్నప్పుడు పరిపూర్ణ స్థితి నీకు అర్థమవుతుందని చెప్పి దాన్ని విచారించారు. మరి ఎరుక అనగా ఏంటి? సమస్త ప్రపంచము కూడా అండపిండ బ్రహ్మాండాదులతో కూడుకున్నది. ఈ జీవుడని, శివుడని, ఈ బ్రహ్మం అని అన్నిటి కూడా ఈ పరమాత్మ స్థానం కూడా చెప్తారనమాట. ఈ ఎరుక స్థానం ఎలాగున్నది అంటే భద్రాద్రి రామ సత్యములు చెప్తారు. పరశురామ నరసింహస్వామి వారు విమల చిన్మయ నేత్ర కమల మధ్యమందున మార్తాండ సోమాగ్ని మండలంబుల మధ్య మహనీయము ఒక నీలమేఘముండు నిజముగాను నీలమేఘ మధ్యమందున మెరుపు మెరియచునుండు అందు నీవార సూకాగ్రమునందు అతి సూక్ష్మ రూపమై బహిరంతరములు ప్రజ్వరిల్లి వెలుగుచున్నావు ఏకమై వేరులేక నిర్మలాకార నిరుపమ నిర్మలాత్మ రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా. ఇది పరమాత్మ స్థానం ఎక్కడుంది? విమల చిన్మయ నేత్ర కమల మధ్యమని ఎక్కడైతే త్రికూట స్థానం ఉన్నదో అక్కడ 3 మండలాలు, అగ్ని మండలము, సూర్యమండలము, చంద్రమండలం అని. ఇది అక్కడ ఉండి ప్రకాశిస్తూ బహిరంతరములు ప్రజ్వరిల్లుతుంది. బ్రహ్మాండంలో సూర్యచంద్ర నక్షత్రాలకును నా పిండాండంలో త్రికూటం మనందున 3 మండలాలుగా అదే కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అది ఈడా పింగళ సుషుమ్న, వీటికి దాటి గురువు సహస్రారం నందు ఉన్నాడు. ఇది అంతా కూడా గురుముఖత ఎరిగి మరి అందరూ చెప్పవలసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, సభలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ద్వాదశ నమస్కారం. జై సద్గురు మహారాజుకి జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.